కడలూరు బోట్లను విడిచిపెట్టిన జువ్వలదిన్నె మత్స్యకారులు నిందితులుగా గుర్తించి వారికి మొదట విధించిన 5 కోట్ల జరిమానాను తగ్గించారు. తప్పు చేసిన నిందితుల చేత పెదకాపుల కాళ్లు పట్టించారు. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం చాకిచర్ల పెద్దపట్టపుపాలెంలో మత్స్యకార కాపుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 164 గ్రామాలకు చెందిన మత్స్యకార కాపు పెద్దలు పాల్గొన్నారు. సముద్ర జలాల్లోకి అక్రమంగా ప్రవేశించి వేట చేస్తున్న తమిళనాడు కడలారుకు చెందిన 4 హైస్పీడ్ బోట్లను పట్టుకుని నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో బంధించిన వైనంపై చర్చించుకున్నారు. తాము ప్రాణాలకు తెగించి పట్టుకున్న కడలూరు బోట్లను మత్స్యకార పెద్దలకు తెలియకుండా స్థానిక మత్స్యకారులు విడిచిపెట్టడంపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ నెల 6వ తేదీన పాకలలో నిర్వహించిన తొలి సమావేశంలో కడలూరు బోట్లను విడిచిపెట్టిన జువ్వలదిన్నె మత్స్యకారులను నిందితులుగా గుర్తించి వారికి 5 కోట్ల జరిమానా విధించడంతో జరిమానాను తగ్గించాలని నిందితులు కోరారు. దీంతో నిందితులకు 2,25,00,000 జరిమానా విధించారు. తప్పు చేసిన నిందితుల చేత పెదకాపుల కాళ్లు పట్టించారు. ఇక కడలూరు, పాండిచేరి, తమిళనాడు బోట్లు మా జలాల్లోకి రాకుండా ప్రభుత్వం జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు. మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. పట్టపు కులాన్ని ప్రత్యేక వెనుకబడిన కులాల జాబితాలో చేర్చాలన్నారు. ఏపీ ఫిషరీస్ రెగ్యులేటరీ యాక్ట్ 1995 చట్టాన్ని అమలు చేయడం లేదని యాక్ట్ను రాటిఫికేషన్ చేసి అక్రమ చొరబాటు బోట్ల యజమానులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. కల్లూరు హైస్పీడ్ బోట్ల వల్ల చేపలు స్థానిక బోట్లు చెదురుమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.